హలో గజా, ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దెబ్బకి నారాయణమూర్తి ఒకటేంటి 2 చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు. ఏం నారాయణమూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్లో ఉంటే నీ జోన్లో పనులన్నీ ఆగిపోయాయని తిగా కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్లో పెట్టేశావంట. ప్రతిదానికి డబ్బులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పో. ఏ మీరు ఎక్కడికయ్యా? ఉండండి, ఇందులో రహస్యాలేమున్నాయి? ఏ మధు, మొన్న మధ్య పేపర్లో పడింది చూసావా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఎరగొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు. ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు. నేను అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ని కదా, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసినోడిని. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే. నేను చెప్పేది ఫోన్లో వాడు వింటే మీ పరువే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన గురించి చెప్పారు. మరి నీతి తప్పని ఐఏఎస్ల గురించి మాట్లాడరేంటి సార్? చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాలేదని, నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆ ఆఫీసర్ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని, నీలాంటి అవినీతి అధికారుంది. సార్, లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడమే. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి, మనోడు దెబ్బకి లైన్లోకి వచ్చాడు. హలో, మినిస్టర్ వస్తేనే సంతకం పెట్టను, నా పై ఆఫీసర్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకో. సార్, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే, నాదెందుకు? సినిమాలోని హీరోని చూస్తాం. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తున్నాను సార్. మీలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి. మాకు ముందే తెలుసు. తలుపులు మూయరని తలుపులు. ఎంతకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నాకు తెలీదు. వాడికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తుంటారా? నాకు తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడు అనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతా? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు. ఓ పని చేయాల్సిందే, వాడి కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేయండి. కానీ మనం చేసినట్టు వాడికి తెలియకూడదు. ఓ 2 రోజులు సైలెంట్గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అయిపోద్ది. ఇది ఫిక్స్. రే తలుపులు, అసలే మీరు తెంకరనా కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు. ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూరిగాడు చెప్పింది కరెక్టేరా, వాడు చెప్పినట్టు చేయండి. పార్టీకి వెళ్ళావని నాన్నకు తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను. 500 సరిపోదు. నీకు అదే కొత్త ఇదేంటి మన కోసమే డోర్ తెరిచినట్టుంది?
కొట్రా వీడు బుల్ తాగిన బుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జెటిక్ ఏంటన్నా ఆడిని ఇక్కడ తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం తెలుసా? బండి మొత్తం షేక్ చేస్తాడు. ఫస్ట్ ఆ సూరిగడికి ఫోన్ చేయాలి. ఇప్పుడు సూర్యగాడికి ఫోన్ ఎందుకన్నా? మేమెంత చేస్తే ఆడొచ్చి మమ్మల్ని కామెంట్ చేయడాక? రై లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు, అది వాడికి తెలియాలా? ఇది నేను చేయాలో ఒక ఐడియా అన్న తీసుకోవాలా? నా కర్మ. సూర్యగాడు ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు. ముందు ఆ ఫేస్ మీద క్లాత్ తీయండి. అలాగేనా? అగే అంతా నేను చేస్తే మార్కులు నువ్వు తప్పేద్దావనా? తప్పగా తలుపులు ఇక్కడ. ఏంటమ్మా బండిని ఓ షేక్ చేస్తావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావే? పరిస్థితి అర్థమైపోయిందా? తలుపులు ఇక్కడ. వైజాగ్ లో నిన్ను కాపాడేవాడే లేడు. నీ పని అవుట్. రై మెంటల్, ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవడి? వామ్మో! ముందల్ని కట్లి పడ్డా వెళ్ళండి, లేకపోతే వాడు నేను కలిసి చంపాను. నన్ను కిడ్నాప్ చేస్తారా అన్నా? ఈయన కొడుకు ముందు నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నా. కావాలని నేను వేసేద్దాం చూసారు. కరెక్ట్ గానే చేసావు. నాన్న ముందు తిట్టుకెళ్ళావు. అక్కడ నువ్వు ఎందుకున్నావు? నారాయణమూర్తి గారింటికి మీరెందుకు వెళ్ళారా? అదేం సూరి, మనకు సంతకం పెట్టాల్సిన నారాయణమూర్తే కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? సిటీ ప్లానర్ నారాయణమూర్తి. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. అంటే సామధాన భేద ట్రై చేసింది నారాయణమూర్తి మీదే. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఒక చిన్న జర్కిద్దాం అనుకున్నాను. అన్నా, ఏ ఆఫీసర్కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. అంటే ఇదంతా మా నాన్న మీదకి నేనే. నారాయణమూర్తి మీ నాన్న? తప్పు జరిగిపోయిందన్నా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మా నాన్న ప్రాణాలు కాపాడామని ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలుపెట్టానే కానీ మా నాన్న దాకా వస్తే కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు మా నాన్న గ్రేట్ అంటుంటానే కానీ ఎవడు నాన్నాడు గ్రేటేగా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇంకొక కొడుకు ఉంటే ఆ ఫ్యామిలీ పరిస్థితి. ఛే! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా సూరిగా? సూరి, రిలాక్స్. జరిగిన దానికి నా తరపున సారీ. ఏం పర్లేదురా, మనం హ్యాపీ. సూరి ఫాదరే కాబట్టి మన పని అయిపోయినట్టే. సూర్య సంతకం ఏదో నువ్వే పెట్టించాయి, అయిపోద్ది. సూరి సంతకం. సంతకం ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా సూరి. మీ నాన్న చేత సంతకం పెట్టిస్తే నేను వదిలే అన్న. అది నాకు చాలా ఇంపార్టెంట్ సూరి. అన్న నీకేం కావాలన్నా చేస్తాను, ఆ ఒక్కటే వదిలే. నాకు ఇంకేం వద్దు, నాకు కావాల్సింది అదొక్కటే. నేను 25 ఏళ్ళుగా మా నాన్న చూస్తూనే ఉన్నాను. ఆయన సంగతి నీకు తెలీదు, వదిలే. ఏంటి వదిలేసేది? 300 కోట్ల ప్రాపర్టీ పెట్టను అంటే వదిలేస్తానా? సంతకం పెట్టాలి, పెట్టిస్తాను, ఇదే జరుగుద్ది. అది 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మా నాన్న జరగదు అంటే అది జరగదు, వదిలే. మా అన్నకే ఎదురు చెప్తావురా? రోజు మందు పోసే మీ అన్న మీద నీకంత లవ్ ఉంటే ప్రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలరా? బాతేస్తాను నా కొడక. వదిలే, మ్యాటర్ ఎక్కడితో వదిలే. కొడుకుని ఎత్తుకొస్తే బాబు లైన్ లోకి వస్తాడని వీడే కదరా చెప్పింది. కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోపెట్టండి రాయండి. వామ్మో, కొట్టించుకొచ్చావంటరా బాబు. అసలే తెక్క రేగిపోయింటే మధ్యలో ఈ లాగేంట్రా? ముందెవడో